నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీనియర్ ఐపీఎస్ సంతోష్ మెహ్రాతో వైకాపా ప్రభుత్వ అనుచిత ప్రవర్తన, అడ్డగోలు పనులు చేయనన్నందుకు పే స్కేల్ తగ్గింపు, అప్రాధాన్య పోస్టు కేటాయింపు. వైకాపా హయాంలో ఓ మాజీ ఎంపీ దందాలు దౌర్జన్యాలు, ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసుకుని ఇసుక దోపిడీ, ప్రశ్నిస్తే అక్రమ కేసులు దాడులు. తెలంగాణలో నేటి నుంచి రైతు భరోసా సదస్సులు, ఉమ్మడి జిల్లాల వారి అభిప్రాయ సేకరణ ఖమ్మం నుంచి మొదలు. పోటీ పరీక్షల వాయిదాపై రేవంత్ పరిణితి లేని వ్యాఖ్యలు చేస్తున్నారన్న హరీష్, ప్రతిపక్షంలో ఒకలా అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడుతున్నారని ఆక్షేపణ. ఉత్తరాదిని వణికిస్తున్న భారీ వర్షాలు, జోరు వానలకు ఢిల్లీలో పలు ప్రాంతాలు జలమయం, పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. గాజాలో శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి, 39 మంది పాలస్తీనియన్లు దుర్మరణం, మృతుల్లో 7 చిన్నారులు. భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్, బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రకటన. బాధ్యత కలిగిన ఏ ప్రభుత్వమైనా తన యంత్రాంగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అనుకుంటుంది. పోస్టుల భర్తీలో నిజాయితీ పరులకు, సమర్థులకు పెద్దపీట వేస్తోంది. అయితే గత 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైకాపా ప్రభుత్వ తీరే వేరు. తాము చెప్పిన అడ్డగోలు పనులపై సయ్యంటూ పూర్తి చేసేవారిని అందలం ఎక్కించటం, చేయలేమన్న వారిని వేధించటం దాని విధానం. ఏపీ కేడర్కు చెందిన 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సంతోష్ మెహ్రాను జగన్ ప్రభుత్వం ఎలా అవమానించి మానసికంగా హింసించిందో తెలుసుకుంటే మొత్తంగా అధికార యంత్రాంగం పట్ల దాని వైఖరేంటో తెలుస్తుంది. సంతోష్ మెహ్రా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ డైరెక్టర్, రాయలసీమ జోన్ ఐజీ వంటి కీలక పదవులు నిర్వర్తించారు. 2012లో కేంద్ర సర్వీసులకు వెళ్లి బీఎస్ఎఫ్ జాతీయ మానవ హక్కుల సంఘంలో పనిచేశారు. కేంద్రం ఆయనకు 2021లో డీజీపీ హోదా ఇచ్చింది. ఇలా ఇవ్వడం చాలా అరుదు. 2022 మార్చిలో అఖిల భారత అధికారులకు ఇచ్చే అత్యున్నత వేతన స్థాయి లెవెల్ 17ను ఇచ్చింది. సంతోష్ మెహ్రా 2022 జులైలో తిరిగి ఏపీ కేడర్కు వచ్చారు. తన అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని జగన్ ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ విభాగాధిపతి డీజీపీ పోస్టుకు తన పేరును పరిశీలిస్తుందని ఆశించారు. రాష్ట్ర ముఖ్యనేతను కలిసి తన అభిలాషను వెల్లడించారు. ఇక్కడి రాజకీయాల దృష్ట్యా ఆ పోస్టులో మా మనిషినే నియమించుకోవాల్సి ఉందని, అందువల్ల ఇతర ముఖ్యమైన పోస్టుల్లో ఒకదారిని ఇస్తామని, పదవీ విరమణ తర్వాత ఏదైనా పదవి ఇస్తామని ముఖ్యనేత భరోసా ఇచ్చారు. అయితే ఏదైనా ముఖ్యమైన పోస్టు ఇచ్చేందుకు ప్రభుత్వంలోని కీలక అధికారులు 2 షరతులు పెట్టారు. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కక్షతో సస్పెండ్ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై మళ్లీ కొత్తగా విచారణ చేసి ఎఫ్ఐఆర్ 56 నిబంధన ప్రకారం ఆయన్ను సర్వీస్ నుంచి నేరుగా తొలగించేందుకు వీలైన సిఫార్సులు చేయాలని, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా రకరకాల కేసులు పెట్టే బాధ్యతలు తీసుకోవాలన్న ఆ షరతులు విని మెహ్రా నివ్వెరపోయారు. తాను ఇవి చేయలేనని చెప్పేశారు. ముఖ్యనేతను సంతోషపెట్టే పని చేస్తేనే ఆయన మిమ్మల్ని సొంత మనిషిలా భావిస్తారని, అప్పుడే మీకు ముఖ్యమైన పోస్టు ఇవ్వడం సాధ్యపడుతుందని ఆ అధికారులు స్పష్టం చేశారు. దీనికి తోడు గతంలో సంతోష్ మెహ్రా తెలుగుదేశంకు అనుకూలంగా వ్యవహరించారనే దుష్ప్రచారాన్ని ఇద్దరు సీనియర్ అధికారులు, అధికార పార్టీ ఎంపీ ఒకరు తెరపైకి తెచ్చారు. అంతే, ఇక ఆయనపై వేధింపులు మొదలయ్యాయి. సంతోష్ మెహ్రా తాము చెప్పింది వినేలా లేరనే అభిప్రాయానికి వచ్చాక ప్రభుత్వ పెద్దలు ఆయనకు తమదైన మార్క్ హింసను చూపించాల్సిందేనని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 2022 ఆగస్టులో సంతోష్ మెహ్రాను రాష్ట్ర స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ గా నియమించింది. అది అప్రాధాన్యమైన పోస్ట్. 3 రోజులు తిరగకముందే రాష్ట్ర ప్రభుత్వం మెహ్రాకు కేంద్రం ఇచ్చిన లెవెల్ 17 స్కేల్ను తగ్గించేసి మరింత క్షోభకు గురిచేసింది. ఎవరైనా అధికారి ఏదైనా తప్పు చేస్తేనో, ఏవైనా అవకతవకలకు పాల్పడితేనో ఇలాంటి చర్య తీసుకుంటారు. శాఖాపరంగా విచారణ గాని, అసలు అభియోగం గాని లేకుండా ఒక సివిల్ సర్వీస్ అధికారికి స్కేల్ తగ్గించిన సందర్భం గతంలో లేదు. తనకు స్కేల్ తగ్గించిన వెంటనే సంతోష్ మెహ్రా ఆ చర్య నిబంధనలకు విరుద్ధమంటూ అప్పటి సీఎస్ కు లేఖ రాశారు. సమాధానం రాకపోవడంతో మరుసటి నెలలో మరో లేఖ రాశారు. కేంద్ర హోంశాఖకు విషయాన్ని తెలిపారు. ఐపీఎస్ అధికారుల పే స్కేల్ రక్షణ విషయమై 2018లో వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలంటూ
2022 అక్టోబర్లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం ఒకసారి లెవెల్ 17 స్కేల్ను ఇచ్చాక ఆ అధికారిని ఎక్కడికి బదిలీ చేసినా దానిని కొనసాగించాలి. కేంద్రం లేఖకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడంతో మెహ్రా సీఎస్ కు మరో లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తన పట్ల ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తుందో కేంద్ర అధికారులకు తెలిపారు. విధిలేని పరిస్థితుల్లో సంతోష్ మెహ్రా పే స్కేల్ విషయంలో తగు సూచన ఇవ్వాలని సీఎస్ కేంద్రానికి లేఖ రాశారు. ఒకసారి లెవెల్ 17 స్కేల్ ఒక అధికారికి ఇచ్చాక దాన్ని కొనసాగించాల్సిందేనని హోంశాఖ ఆంధ్రప్రదేశ్తో పాటు అన్ని రాష్ట్రాలకు 2022 డిసెంబర్లో ప్రత్యేక సర్క్యులర్ పంపింది. సంతోష్ మెహ్రా తాము చెప్పింది చేయలేదని కక్ష పెట్టుకున్న జగన్ ప్రభుత్వం కేంద్ర ఉత్తర్వులను వెంటనే అమలు చేయలేదు. తాను 2023 ఫిబ్రవరి నెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉన్నందున లెవెల్ 17 వెంటనే వర్తింపచేయాలని మెహ్రా అప్పటి సీఎస్ జవహర్ రెడ్డికి మరో 3 ఉత్తరాలు రాశారు. ఆయన లేఖల్లో ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వలేదంటే ఒక సీనియర్ అధికారి పట్ల ఎంత అమానవీయంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. చివరకు ఆయన సర్వీస్ పూర్తయ్యాక తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకు లెవెల్ 17 పే స్కేల్ను వర్తింపజేస్తూ 2023 మార్చిలో ఉత్తర్వులిచ్చారు. అంటే ఆయన విధుల్లో కొనసాగినన్ని రోజులు తమదైన మార్క్ హింసను రుచి చూపించారన్నమాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీవ్రవాద ప్రభావం బాగా ఎక్కువగా ఉన్న 1990-94ల మధ్యకాలంలో సంతోష్ మెహ్రా ఆదిలాబాద్, విశాఖ రూరల్ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. గ్రే హౌండ్స్ లోనూ కొంతకాలం బాధ్యతలు నిర్వర్తించారు. వీటిని దృష్టిలో ఉంచుకుని కొంతమంది ఇతర అధికారులకు ఇచ్చినట్లు తనకు వై కేటగిరీ రక్షణ కల్పించాలని జగన్ ప్రభుత్వానికి మెహ్రా 3 లేఖలు రాశారు. కానీ ప్రభుత్వం స్పందించలేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ పోస్టును భర్తీ చేస్తే ఆ ప్రక్రియలో కేంద్రానికి పంపే జాబితాలో ఉండాల్సిన సీనియారిటీ సంతోష్ మెహ్రాది. అలాంటి అధికారిని జగన్ ప్రభుత్వం దారుణంగా అవమానించింది. ఈ వ్యవహారాలపై స్పందించాలని ఆయన్ని కోరగా అప్పుడు జరిగిన వాటిపై ఇప్పుడు మాట్లాడబోనని సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, రివర్ బేసిన్ ప్రణాళికల అమలు, వరద నిర్వహణ, డ్యాంల భద్రతా అంశాల్లో ప్రపంచ బ్యాంకు సహకారం కోసం ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. సచివాలయంలో భేటీ అయిన చంద్రబాబు దీర్ఘకాలిక నీటి అవసరాలు, గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సరఫరా, శానిటేషన్ అంశాల్లో ప్రపంచ బ్యాంకు తోడ్పాటు అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించారని సామాజిక మాధ్యమం ఎక్స్లో చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర నీటి నిర్వహణ సామర్థ్యం ప్రపంచ బ్యాంకు సహకారంతో మరింత బలోపేతమవుతుందని వెల్లడించారు. వైకాపా హయాంలో భయపడి వెనక్కి వెళ్లిన పారిశ్రామికవేత్తలు తెలుగుదేశం అధికారంలోకి రావడంతో ఏపీలో పరిశ్రమలు స్థాపించేందుకు మళ్లీ వస్తున్నారని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ తెలిపారు. కర్నూలు ఆర్టీసీ డిపోలో నూతన ఆర్టీసీ బస్సులను మంత్రి ప్రారంభించారు. కర్నూలు ఆర్టీసీ డిపో ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి భారత్ హామీ ఇచ్చారు. ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ బీఆర్ఎస్ దరఖాస్తుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. స్వచ్ఛంద పదవీ విరమణ కోసం ఆయన చేసుకున్న దరఖాస్తుకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 25న ప్రవీణ్ ప్రకాష్ బీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. 1994 బ్యాచ్కు చెందిన ఆయనకు 2031 జూన్ వరకు సర్వీసు ఉంది. ఇంకా 7 ఏళ్ల సర్వీసు ఉంది. ఇటీవల ప్రభుత్వం ఆయన్ను సాధారణ పరిపాలనా శాఖకు బదిలీ చేసింది. తరువాత ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోగా దానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తెలంగాణలో రైతు భరోసా విధి విధానాలపై అభిప్రాయాలు సేకరించేందుకు నేటి నుంచి ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించనుంది. నేడు ఖమ్మంలో రైతు భరోసా వర్క్షాపులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొనున్నారు. రేపు ఆదిలాబాద్, ఎల్లుండి మహబూబ్ నగర్, 15వ తేదీన వరంగల్, 16న సంగారెడ్డిలో జిల్లా స్థాయి రైతు భరోసా సదస్సులు జరగనున్నాయి. ఈ నెల 18న నిజామాబాద్, 19న కరీంనగర్, 22న నల్గొండ, 23వ తేదీన రంగారెడ్డి జిల్లాలో రైతు భరోసా సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. వర్క్షాపులకు ప్రజాప్రతినిధులు, రైతులు, వివిధ సంఘాల నాయకులను ఆహ్వానించాలని కలెక్టర్లను వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆదేశించారు. ఈ వర్క్షాపులో చర్చలు, అభిప్రాయాలు, సూచనలను సదస్సు జరిగిన 2 రోజుల్లో నివేదిక రూపంలో కలెక్టర్లు వ్యవసాయ శాఖకు పంపిస్తారు. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి అనే విధి విధానాలు, అర్హతలపై అభిప్రాయాలు సేకరించిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చిస్తుంది. ఈ నెలాఖరున జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
తెలంగాణలో జాతీయ రహదారుల పనులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన చర్యలు చేపట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేడు జాతీయ రహదారుల విస్తరణ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులు నిన్న సీఎంను కలిసి పలు అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. ఎన్హెచ్ 163లో మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ కారిడార్ నిర్మాణానికి భూములు అప్పగించాల్సి ఉందని సీఎంకు తెలిపారు. ఎన్హెచ్ 63లో ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల రహదారికి భూసేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సి ఉందన్నారు. ఎన్హెచ్ 563లో వరంగల్, కరీంనగర్ రహదారి నిర్మాణానికి చెరువు మట్టి, ఫ్లై యాష్ కావాలని చెప్పారు. ఎన్హెచ్ 44తో కాళ్లకల్, గుండ్లపోచంపల్లి రహదారి 6 వరుసలుగా విస్తరించేందుకు భూసేకరణ చేయాలని సీఎంకు వివరించారు. ఖమ్మం, దేవరపల్లి, ఖమ్మం, కోదాడ రహదారుల నిర్మాణంలో పోలీస్ భద్రత అవసరం ఉందని తెలిపారు. విద్యుత్ సంస్థలతో తలెత్తుతున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ వినతులపై స్పందించిన సీఎం సమస్యల పరిష్కారానికి నేడు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. పోటీ పరీక్షల వాయిదాపై మహబూబ్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పరిణితి లేని వ్యాఖ్యలని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గతం మర్చిపోయినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. భారాస అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్ 2 టెట్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని అభ్యర్థులు అడిగితే మద్దతు తెలపలేదా అని ప్రశ్నించారు. అప్పుడు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఇప్పుడెందుకు సానుకూలంగా ఆలోచించడం లేదని హరీష్ రావు నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరొక మాటనా అని అడిగారు. ఊసరవెల్లి కూడా రేవంత్ రెడ్డిని చూసి సిగ్గుపడుతుందని అన్నారు. గతంలో విద్యార్థులు, నిరుద్యోగుల ఆశయాలతో, జీవితాలతో రాజకీయం చేసి అధికారంలోకి వచ్చాక డిఎస్సి వాయిదా వేయాలని కోరితే అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అభ్యర్థులు, నిరుద్యోగులపై ఇలా దిగజారుడు వ్యాఖ్యలు చేయడం దౌర్భాగ్యమని ఘాటుగా వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు, 2 నాలుకల ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని, తప్పక బుద్ధి చెబుతారని హరీష్ రావు తెలిపారు. సొంత ప్రభుత్వం, ముఖ్య నేత అండ చూసుకుని రాజధాని అమరావతి ప్రాంతంలో ఓ మాజీ ప్రజాప్రతినిధి చెలరేగిపోయాడు. కృష్ణానదీ తీరంలో ఇసుక దోపిడీకి పాల్పడి కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. ఇసుక దోపిడీకి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసుకుని రాత్రి వేళల్లో వందల లారీలతో హోరెత్తించాడు. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టించేవాడు. సిఆర్డీఏ స్థలాన్ని ఆక్రమించి భవనం నిర్మించుకున్నాడు. 5 ఏళ్లుగా గత ప్రభుత్వ పెద్దల అండతో సాగించిన అరాచకాలకు ప్రభుత్వం మారిన తర్వాతైనా అడ్డుకట్ట పడుతుందా అని రాజధాని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇసుక తవ్వాలన్నా, తరలించాలన్నా 5-6 ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు తప్పనిసరి. కానీ ఒక్క అనుమతి లేకుండా దర్జాగా ఇసుక తవ్వి తరలించే బరితెగింపు అమరావతిలోని ఒక వైకాపా నాయకుడి సొంతం. గత ప్రభుత్వంలో ముఖ్యనేత అండ చూసుకుని రాజధాని ప్రాంతంలో కృష్ణానదీ తీరాన్ని 5 ఏళ్ల పాటు చెరబట్టారు. యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా చేసి ప్రైవేటు సైన్యంగా మార్చుకుని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చెలరేగిపోయారు. ఇసుకను అక్రమంగా తరలించి వందల కోట్లకు పడగలెత్తారు. చీకటి పడితే చాలు వందల లారీల మోతలతో హోరెత్తించారు. ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టించేవారు. ఒకప్పుడు తన ఎదుగుదలకు సాయం అందించిన వారిని బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారు. రాజధాని విధ్వంసానికి తెగబడ్డారు. నిర్మాణ సామాగ్రిని కొల్లగొట్టి కోట్లు వెనకేసుకున్నారు. రోడ్లు తవ్వేశారు. సిఆర్డీఏ స్థలాన్ని ఆక్రమించి భవనం నిర్మించుకున్నారు. పోలీసు కేసుల సమయంలో అనుచరులు, బినామీల్ని ఇరికించి బయటపడేవారు. 5 ఏళ్లుగా ప్రభుత్వ పెద్దల అండతో సాగించిన అరాచకాలకు ప్రభుత్వం మారిన తర్వాతైనా అడ్డుకట్ట పడుతుందా అని రాజధాని ప్రజలు ఎదురుచూస్తున్నారు. తాజా ఎన్నికల్లో ఓటమి పాలైన ఆ ప్రజాప్రతినిధి గత 5 ఏళ్లలో అధికారం అండతో ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడి రీచ్ల పరిధిలో ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు జరిపి నిత్యం వందల లారీల ఇసుక తరలించారు. కరోనా సమయంలోనూ తవ్వకాలు ఆగలేదు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలను ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టిన అప్పటి ప్రభుత్వం ఇక్కడ మాత్రం ఆ నాయకుడికే వదిలేసింది. దీంతో సొంత మనుషులు, అనుచరుల చేత పొక్లైన్లు, లారీల్ని కొనిపించి మరీ ఇసుక తరలించి జేబు నింపుకున్నారు. ఇక్కడ పరిశీలనకు ఏ అధికారి ధైర్యం చెయ్యలేకపోయారు. కృష్ణానది కరకట్ట వెంబడి ఎక్కడ పడితే అక్కడ ఇసుక నిల్వ చేశారు. వీటి నుంచి ఇటీవలి వరకు రాత్రివేళ ఇసుక తరలించారు. డెల్టా ప్రాంతం నుంచి మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో వైకాపా నుంచి 2సారి పోటీకి దిగిన ఈ నేత ఎన్నికల కోసం ఇసుక అక్రమార్జనే ఉపయోగించారు. మరోవైపు ఎన్నికల పేరుతో వసూళ్లకు పాల్పడ్డారు. ఒక్కో ఇసుక లారీకి 70,000 రూపాయల చొప్పున ఇవ్వాలని వాటి యజమానుల్ని డిమాండ్ చేశారు. అమరావతి మండలం లేమల్లె వద్ద ఆయన అనుచరుడు ఇసుక తరలిస్తుండగా స్థానికులు అడ్డుకుంటే వారిపై దౌర్జన్యానికి దిగడంతో కేసు నమోదైంది. రాత్రివేళ ఇసుకతో వెళుతున్న వాహనాల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇసుకను రోడ్డుపై దింపేసి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంటాడి పట్టుకున్నారు. ఇటీవలి ఎన్నికల్లో అధికారం కోల్పోయినా అక్రమాలు కొనసాగించడం ఆయనకే చెల్లింది. అమరావతిలో నిర్మాణాలకు తెచ్చిన సామగ్రి గత 5 ఏళ్లలో యథేచ్ఛగా చోరీకి గురైంది.
ఇనుము, ఇసుక, కంకర, పైపులు, ఇతర సామాగ్రిని రాత్రికి రాత్రే ఎత్తికెళ్లేవారు. వీటన్నింటి వెనుక రాజధాని ప్రాంతానికి చెందిన ఆ నాయకుడి హస్తం ఉందనేది అందరికీ తెలిసిన విషయం. పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు ఎవరో ఒకరిని తీసుకొచ్చి నామమాత్రపు కేసులు పెట్టి ఇంటికి పంపించడం ఇక్కడి పోలీసులకు ఆనవాయితీ. రాజధాని భూముల్లో యథేచ్ఛగా మట్టి తవ్వి మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో అమ్ముకున్నారు. సదరు నేత అక్రమాలకు అడ్డుగా ఉంటున్నారని సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేను అప్పటి ప్రభుత్వ పెద్దల సహకారంతో తన అరాచకాల్లో జోక్యం చేసుకోకుండా చేసిన ఘనత ఆయనకే దక్కింది. ప్రస్తుతం ఆయన అక్రమ సంపాదనతో కోట్ల రూపాయలు వెచ్చించి తన జీవిత చరిత్రను వెండితెరపైకి ఎక్కించే పనిలో ఉన్నారు. సినిమా తీసేంత డబ్బు ఎక్కడ్నుంచొచ్చిందో నిగ్గు తేలాల్సి ఉంది. రాజధాని ప్రాంతంలో ఆయన నివాసానికి సీడ్ యాక్సెస్ రహదారికి మధ్యలో ఉన్న సిఆర్డీఏ స్థలాన్ని ఆ నేత ఆక్రమించారు. స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు స్థలం స్వాధీనం చేసుకునే యత్నం చేయలేదు. అక్కడో షెడ్డు నిర్మించి అక్రమాలు, సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చుకున్నారు. వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేసుకుని ఫ్లడ్ లైట్ల వెలుగులో అర్ధరాత్రి వరకు అనుచరులతో కలిసి ఆడుతూ చుట్టుపక్కల వారికి నిద్ర లేకుండా చేశారు. ఆయన గురించి చెడుగా మాట్లాడారని గుడివాడకు చెందిన ఓ యువకుణ్ణి 2 రోజులు బంధించి ఇబ్బందులకు గురిచేశారు. గుంటూరు నగరంలోని చౌత్రా సెంటర్లో ఓ కుటుంబంలో గొడవల్ని ఆసరాగా చేసుకుని కోట్ల విలువైన ఇంటిని ఆక్రమించారు. దీనిపై అప్పట్లో పెద్ద రభస జరగడంతో వదిలేశారు. విజయవాడకు చెందిన పలు స్థలాలు ఆర్థిక వివాదాల్లో జోక్యం చేసుకుని సెటిల్మెంట్లు చేశారు. 3 ఏళ్ల క్రితం కృష్ణానది కరకట్ట మార్గంలో కారు ఢీకొని ఒకరు మరణిస్తే వాహన యజమానిని బెదిరించి 25 లక్షలు వసూలు చేశారు. బాధిత కుటుంబానికి మాత్రం 5 లక్షలే ఇచ్చారు. మందడంలో బహుళ అంతస్తుల భవనాన్ని కారు చౌకగా కొట్టేశారు. నదీ తీరంలో నిర్మాణాలపై నిషేధమున్నా కరకట్ట లోపల అనధికారికంగా విశాలమైన భవనాన్ని నిర్మించారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో పెద్ద ఎత్తున టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిందని తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీకి వెంకన్న ఫిర్యాదు చేశారు. వైకాపా నేతలు అధికార దుర్వినియోగం చేసి వేల కోట్ల రూపాయలు దోచుకున్నట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. పేదల నుంచి తక్కువ ధరకు కొని 10 రెట్లు పెంచి ప్రభుత్వానికి అమ్ముకోవడం అంటే సీఎం పాత్ర లేకుండా జరిగే అవకాశమే లేదన్నారు. టీడీఆర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి తప్పకుండా అరెస్ట్ అవుతారని బుద్దా వెంకన్న అన్నారు. జగన్ దోచుకున్న డబ్బును తిరిగి కట్టించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇసుక మీద, గనుల మీద, లెక్కర మీద, భూముల మీద దోచుకున్నాడని ప్రజలకి కానీ, అటు మీడియాకి కానీ, ప్రతిపక్షాలకు కానీ మాకు తెలుసు. కానీ ఈ టీడీఆర్ బాండ్ల విషయం అనేది కొత్తగా రావడం జరిగింది. అవసరం లేని భూమిని కొనుక్కొని దాని రేటు కంటే ఎక్కువ పెంచి అవసరాన్ని మించినటువంటి బాండ్లు ఇవ్వడంలో ఇదొక కొత్త స్కాము. వేల కోట్ల స్కామ్ ఇది. దీంట్లో నెంబర్ 1 A1 ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. హంద్రీనీవా సుజలా స్రవంతి హెచ్ఎన్ఎస్ఎస్ గుత్తేదారుని బెదిరించి ఇనుప సామాగ్రిని ఎత్తుకెళ్లిన వైకాపా నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం వేపులపల్లి వద్ద హంద్రీనీవా సుజలా స్రవంతి 14వ ప్యాకేజ్ పనులు జరుగుతున్నాయి. 2022లో వైకాపా నేత వెంకట శివారెడ్డి హెచ్ఎన్ఎస్ఎస్ గుత్తేదారుని బెదిరించి దాదాపు 7 టన్నుల ఇనుప కడ్డీలను బలవంతంగా ఎత్తుకెళ్లాడు. దీనిపై అప్పట్లో ఫిర్యాదు చేసిన వైకాపా నేతల ఒత్తిడితో పోలీసులు కేసు నమోదు చేయలేదు. ప్రభుత్వం మారడంతో గుత్తేదారుడి తరపున తెలుగుదేశం నేత శివరామకృష్ణ ఇనుప సామాగ్రి ఎత్తుకెళ్లిన వైకాపా నాయకుడిపై తలుపుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శివారెడ్డిని అరెస్టు చేశారు. శివారెడ్డి ఇంటి వద్ద దాదాపు 1610 కిలోల ఇనుప కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ సాయికాంత్ వర్మను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీగా సాయికాంత్ వర్మను నియమించింది. జీవీఎంసీ కమిషనర్ బాధ్యతలను జిల్లా కలెక్టర్కు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఏపీ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ సిహెచ్ శ్రీధర్ను ప్రభుత్వం బదిలీ చేసింది. భూ హక్కు, భూరక్ష ప్రత్యేక అధికారి సుబ్బారావును బదిలీ చేసిన ప్రభుత్వం బాపట్ల జిల్లా జేసీగా పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థిరాస్తి వ్యాపారం పుంజుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పెరిగాయని, గతేడాది ఇదే సమయంలో జరిగిన వాటితో పోలిస్తే 12.5% పెరుగుదల నమోదైనట్లు వివరించింది. జీహెచ్ఎంసీ పరిధిలో భవనాలు, లేఅవుట్ల అనుమతులు సహా ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్లు పెరగడమే అందుకు నిదర్శనమని వెల్లడించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2023 డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్లతో 4,670 కోట్ల ఆదాయం వచ్చినట్లు
పేర్కొంది. అంతకుముందు మే 2023 నుంచి నవంబర్ 2023 వరకు వచ్చిన 4,429 కోట్లతో పోలిస్తే 241 కోట్ల ఆదాయం పెరిగినట్లు వెల్లడించింది. రోజురోజుకు విస్తరిస్తున్న గ్రేటర్ హైదరాబాద్లో స్థిరాస్తి రంగం వృద్ధికి ఆ పెరుగుదల మంచి సంకేతంగా చెప్పొచ్చని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా రసాయన ఎరువులు సరఫరా చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యంగా డీఏపీ ఎరువులు కేటాయిస్తామని కేంద్ర రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖ మంత్రి జేపీ నడ్డా హామీ ఇచ్చారని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో రసాయన ఎరువుల కేటాయింపులు పెంచాలని కోరుతూ జూన్ 19న మంత్రి తుమ్మల కేంద్రానికి లేఖ రాశారు. ఆ లేఖపై సానుకూలంగా స్పందిస్తూ కేంద్ర మంత్రి నడ్డా తుమ్మలకు ప్రత్యుత్తరం ద్వారా సమాధానమిచ్చారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర నిల్వల సమాచారం తెప్పించుకుంటున్న తాము సీజన్ పురోగతి దృష్టిలో పెట్టుకుని అవసరమైనప్పుడు తప్పకుండా రసాయన ఎరువులు నిర్దేశిత కేటాయింపులకు అనుగుణంగా పంపిణీ చేస్తామని లేఖ ద్వారా తెలియజేశారని మంత్రి తుమ్మల వివరించారు. ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కురిసిన వర్షానికి దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల వరద నీరు ముంచెత్తడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. గోవాలో వరుసగా 4వ రోజు సైతం అతి భారీ వర్షాలు కురిసినట్లు భారత వాతావరణ విభాగం ఐఎండీ ప్రకటించింది. మరోవైపు బుధవారం గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ ప్రకటించింది. ఆ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాఖండ్ వరదల్లో కొట్టుకుపోయిన 17 ఏళ్ల బాలిక మృతదేహం లభ్యమైనట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. దీంతో గడిచిన 24 గంటల్లో వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 3కు చేరింది. బ్రహ్మపుత్ర, దాని ఉపనదుల్లో ప్రమాద స్థాయికి దిగువనే వరద ప్రవహిస్తున్నట్లు అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అస్సోంలో ప్రస్తుతం వరద పరిస్థితి మెరుగుపడుతోందని వెల్లడించారు. గాజాలోని శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. దక్షిణ గాజాలోని శరణార్థి శిబిరంగా మార్చిన పాఠశాలపై ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 25 మంది పాలస్తీనియన్లు మరణించారు. మృతుల్లో 7 చిన్నారులు, మహిళలు ఉన్నట్లు గాజా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అంతకుముందు సెంట్రల్ గాజాలోని ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దళాలు చేసిన మరో వైమానిక దాడిలో 4 పిల్లలతో సహా 14 మంది మృత్యువాత పడ్డారు. 24 మంది పాలస్తీనియన్లు గాయపడ్డారు. హమాస్ మిలిటెంట్లు ఆసుపత్రిలో దాక్కున్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇప్పటి వరకు 38,200 మంది మరణించినట్లు గాజా వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 88,000 మంది గాయపడ్డారని వెల్లడించింది. భారీ బాంబు దాడితో గాజా నగరంలో వైద్య సదుపాయాలను మూసివేశారు. వేలాది మంది ప్రజలు ఆశ్రయం కోసం అల్లాడిపోతున్నారు. భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు. ఈ మేరకు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా గంభీర్ పేరును అధికారికంగా ప్రకటించారు. క్రికెట్ కెరియర్లో జట్టు కోసం ఎన్నో పాత్రలు పోషించిన గంభీర్ ఇప్పుడు టీమిండియా క్రికెట్ను మరింత ముందుకు తీసుకువెళ్తారన్న నమ్మకం తనకుందని జైషా అన్నారు. గంభీర్ అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. బీసీసీఐ అన్ని విధాలా గంభీర్కు సహకరిస్తుందని చెప్పారు. దేశానికి సేవ చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు గంభీర్ ఎక్స్ ద్వారా స్పందించాడు. మళ్లీ సొంత గూటికి రావడం గర్వంగా ఉందన్నాడు. అందరి కలల్ని నిజం చేయడానికి శక్తి మేరకు కృషి చేస్తానని తెలిపాడు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్తో ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. దీంతో కొత్త కోచ్గా గంభీర్ను బీసీసీఐ ఎంపిక చేసింది.